మేము సాగర్ వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు బుద్ధవనం అని కనిపించింది. అక్కడికెళ్ళాం. టికెట్ 50 రూపాయలంట. అక్కడ సిమెంట్ రంగులో కనిపించేది మొత్తం కూడా ఏదో ఒక ఆర్ట్‌తో డిజైన్ చేశారు. చాలా బాగుంది చూడటానికి. మొత్తం రౌండ్‌గా ఉంది. ఎక్కడ మూలలు లేవు. ఎప్పుడు చూడలేదు కూడా ఇలాంటి ప్లేసు. ఇది 5 స్టేరు. దీని కింద కూడా బుద్ధ విగ్రహం ఒకటి ఉంది. లోపల మ్యూజియం ఉంది. అది తీయలేదు. ఇది ఎంట్రన్స్. నేను చూడగానే ఒకేసారి షాక్ అయ్యా. అసలు చెప్పడానికి మాటలు లేవు. వర్ణనాతీతం. డైరెక్ట్గా ఆకాశం కింద బుద్ధుడు కూర్చొని ఉన్నట్టు కనిపించింది. కాసేపు బయట ప్రపంచం మర్చిపోయాం. అద్భుతం. ఇంత టాలెంట్, చాలా టాలెంట్తో కట్టారు. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. చుట్టూ 4 వైపులా కూడా ఆయనే కూర్చొని ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ రౌండ్గా ఉన్నదానికి 4 వైపు 4 ద్వారాలు ఉన్నాయి. ఎటు నుంచి చూసినా ఆయన మనకు ఎదురుగా కనిపిస్తాడు. గోల్డ్ కలర్లో లైటింగ్లో బంగారం లాగా మెరిసిపోతున్నాడు బుద్ధుడు. చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే ఇక్కడున్న ఈ ప్లేస్ చూసి రండి. ఒకళ్ళు చెప్తే బాగోదు. ఎవరంతటా వాళ్ళు చూస్తేనే మంచిగా అనిపిస్తుంది.